ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరు ఎదురు దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 24వ అధ్యాయము 62వ వచనం 63వ వచనం. ఇస్సాకు బెయర్ లాహాయోరో మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తే ఇస్సాకు రెబ్కా చనిపోయిన తర్వాత ఎంతో దుఃఖంలో ఉన్నాడు. క్షమించండి, శారా చనిపోయిన తర్వాత ఎంతో దుఃఖంలో ఉన్నాడు. తల్లి చనిపోయిందనే బాధలో ఉన్నాడు. ఆయన ఒక ప్రాంతాన్ని బెయర్ లాహాయిరోయి అనే మార్గమునకు వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. ఆయన ఉన్న ప్రాంతము పేరు ఆయన కాపురం ఉన్నాడు అని రాసినారు. అయితే ఆయన కాపురం ఉన్నాడు, ఆయనతో ఎంతమంది దూరం ఇక్కడ రాయబడలేదు, కానీ ఆయన కాపురం ఉన్నాడు. కానీ ఆయన సహవాసం ఎవరితో ఉంది అని మనం గమనించాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఆలోచన చేస్తున్నామో అది మన నిజమైన జీవితం. ఇరుగు పొరుగు ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు మనం అన్ని మంచి నీతి సూక్తులు, నీతి మాటలు, పలుకులు ఎన్నో పలుకుతాం. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన దేని వైపు ఉంది, మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాం, అది మన నిజమైన స్థితి. ఏ మనుషునికైనా అది నిజమైన స్థితి. మరి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు రక్తంతో, శిలువ రక్తంతో కడగబడిన ఆ వ్యక్తి, ఆ విశ్వాసి అని చెప్పుకునే వ్యక్తి, లేకుంటే దేవుని సంఘము యొక్క వాతావరణంలో, దేవుని ఆవరణంలో పెరుగుతున్న వ్యక్తి యొక్క వైఖరి ఎట్లుంది అనేది ఇంకా దేవుడు ప్రత్యేకంగా చూసేవాడు అయినాడు. ఈ వ్యక్తి మాత్రము, ఇస్సాకు అనే వ్యక్తి ఎంతో అందరికీ భిన్నంగా ఉన్నాడు. యవ్వన ప్రాయంలో ఉన్నాడు. తను యవ్వనేచ్ఛనల వైపు లేడు ఆలోచన. ఏమని చేస్తున్నాడు? సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఈ మాట చూడాలి. మన జీవితంలో ఇది ఉందా? అందరు ఇంటికి వచ్చి సాయంకాలం ఇంటికి రాగానే ఏం చేస్తారంటే టీవీ పెట్టుకుంటారు. ఉద్యోగాలకు పోయినా, కూలికి పోయినా, ఏ పని చేసి వచ్చినా సాయంత్రం రాగానే కొంచెంసేపు టీవీ పెట్టుకొని రిలాక్స్ అవుతుంటారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన సాయంత్రము మరి ఏడ పని చేసిండో తెలియదు, పొలానికి వెళ్ళినాడంట. ఆయన ఉదయం అంతా ఏం చేసిండో రాయబడలేదు, కానీ సాయంకాలమున పొలమునకు వెళ్ళినాడు. పొలంకి ఎందుకు వెళ్ళినాడంటే ధ్యానింప వెళ్ళినాడు. ఏం ధ్యానిస్తాడు? వాళ్ళ తండ్రికి దేవుడు ఏమేమి చెప్పినాడో ఆ వాక్యం. అప్పుడు ఎవరు ఇన్ని బైబిల్ స్టడీలు లేవు, ఇన్ని సంఘాలు లేవు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత టీవీలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు. ఆ దినాల్లో ఏముంది? ఒంటరిగా పొలానికి పోయి దేవునితో గడిపే అనుభవము ఇస్సాకు ఉంది. ఒంటరితనములో దేవుని కనిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఒంటరితనంలో నీవు నేను ఏం ఎదుగుతున్నామో అది మన నిజస్థితి అనుకుంటున్నాం కదా. ఈ ఇస్సాకు యొక్క నిజస్థితి ఏంటంటే దేవుడు ఆయనకు కావాలని కోరిక, దేవునితో నేను ఏకం కావాలని కోరిక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో రోజులైంది వాక్యం చెప్పుకోబట్టి, బైబిల్ చదవబట్టి, పరిచర్య చేయబట్టి, సంఘ పెద్దగా, సంఘంలో బాధ్యుడుగా, సేవకుడుగా, బోధకుడుగా, ఇంకెన్నో ఉండొచ్చేమో నీ నా జీవితంలో. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో నీ యొక్క సహవాసం ఉందా? దేవునితో ధ్యానించుకునే సమయం ఉందా? దేవునికి నీకు ఒక కలుసుకునే సమయం అనేది ఉందా? ఇది ఒక క్రైస్తవునికి చాలా శ్రేష్టమైన విషయం, శ్రేష్టమైన లక్షణం. ఈయనకు అది ఉంది. కాబట్టి ఇస్సాకు జీవితంలో ఏ తప్పు చూడం. బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు ఉన్నారు, వారికి ఏ తప్పు కనబడదు. యోసేపు జీవితంలో, ఇస్సాకు జీవితంలో, దానియేలు జీవితంలో, శద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో, ఇలా జీవితాల్లో ఎటువంటి పొరపాట్లు కనబడాయి. పొరపాటు లేకుండా ఉన్నవారు యేసు ప్రభులో లేదు పొరపాటు. ఆయనలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించనని నిటారుగా నిలబడిన ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క శిష్యులుగా, యేసు ప్రభు యొక్క సంతతిగా, యేసు ప్రభు యొక్క మహిమ ద్వారా పోషింపబడిన వీరులో కూడా ఎటువంటి తప్పులే లేవు. మనం కూడా అట్టున్నప్పుడే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిర్దోషులంగా ఉండి ఆ మహిమలో ఉండగలుగుతాం. ఇదంతా ఘనమైన స్థితి. దేవునితో సహవాసం ఉందా మన జీవితంలో? లేకపోతే క్షమాపణ అడిగి మనం ప్రయత్నం చేద్దాం. దేవునితో సహవాసం ఎట్లా ఉండగలుగుతాం?
లోకం నుంచి ఎట్లా వేరైతాం? లోకం నుంచి వేరైతేనే దేవునితో సహవాసం పెరుగుతుంది. నువ్వు లోకంతో కలిసి ఉంటే దేవునితో సహవాసం చేయలేవు. అట్టి రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఇస్సాకు వలె మేము మా జీవితం కూడా నీతో సహవాసం ఉండగలట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.